ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో హౌజ్ కమిటీ వేద్దామని చెప్పని స్పష్టంగా వారిని అడగడం జరిగింది. సో దానిపైన వారు దానికి అగ్రి కావాలి. రెండవ అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను, ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని వాడు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్కి అగ్రి కాండి. దానిపైన ముందు వాళ్ళు బీజేపీ సభ్యులు ముందు దానిపైన కామెంట్ చేయమని చెప్పండి. దానికి అగ్రి కాండి ఫస్ట్, దాని ముందు ఆర్డర్ తెప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు.